నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాయలసీమలో జాతీయ రహదారి 44 పైన ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు హాహాకారాలతో ప్రాణభయంతో కేకలు పెట్టారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ప్రయాణికులను ఆదుకొని ఆసుపత్రులకు తరలించారు. ఈ సంఘటనతో రాయలసీమలోని జాతీయ రహదారులపై భద్రతా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వస్తే 40 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఇది అనంతపురం జిల్లాలోని పామిడికి సమీపంలోకి రాగానే వెనకనే వచ్చిన ఒక ఐచర్ వాహనం ఈ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో 2 వాహనాలు సుమారు 15 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడిపోయాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ ఒకరిపై మరొకరు పడి తీవ్ర ఒత్తిడికి లోనై గాయాలకు గురయ్యారు. ఈ సంఘటనలో ప్రాణనష్టం జరగకున్నా త్రుటిలో భారీ ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన జరిగే సమయానికి జాతీయ రహదారి కావడంతో అదే మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు కూడా తమ వాహనాలను ఆపేసి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఈ సమాచారం అందుకున్న పామిడి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి క్షతగాత్రులను వెలికితీసి పామిడి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. వారిలో కొందరిని అనంతపురం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయని పామిడి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నాయక్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. వారిలో 8 మంది పరిస్థితి సీరియస్గానే ఉందని, 2 రోజులు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెప్పిన విషయాన్ని సిఐ శివశంకర్ నాయక్ స్పష్టం చేశారు. మొత్తానికి ఇటీవల కాలంలో అంటే కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడం, అదే సందర్భంలో కొద్ది రోజులకు మార్కాపురం వద్ద కూడా మరో ట్రావెల్స్ బస్సు దగ్ధమై అనేక మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనల నేపథ్యంలో అటు రవాణా శాఖ అధికారులతో పాటు ప్రధానంగా పోలీసు యంత్రాంగం జాతీయ రహదారులపై పహారా కాస్తూ ఫేస్ వాష్ చేయించడం ద్వారా డ్రైవర్లను అప్రమత్తం చేసి ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సపరిచర్యలు చేయడం తగ్గిపోయింది. ఇదిలా ఉంటే అనుకోని విధంగానే పామిడి వద్ద ఐచర్ వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రైవేట్ బస్సు బోల్తా పడినట్టు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఘటనలో ప్రైవేట్ బస్సు డ్రైవర్తో పాటు ఐచర్ వాహనం డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందింది. ఈ ఘటనలో గాయపడిన మరో 8 మంది కూడా ఇక్కడే చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రయాణికుల్లో చాలా వరకు బెంగళూరులో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలిసింది. ఈ దృశ్యాలు మనం చూడవచ్చు. ఒక వ్యక్తి తన బిడ్డను ఎత్తుకొని గాయపడిన భార్యను స్ట్రెచర్ పైన తీసుకువెళ్తూ ఆసుపత్రిలో సపరిచర్యలు చేయడం కనిపిస్తోంది. అదే సందర్భంలో అనేక మంది యువకులు కూడా తలకు కాళ్లకు గాయాలై చికిత్స తీసుకుంటున్నారు. మొత్తానికి నేషనల్ హైవే 44 పైన జరిగిన ఈ సంఘటన మరోసారి వాహనాల వేగ నియంత్రణతో పాటు పహరా కాయాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తోంది. మొత్తానికి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడమే పెద్ద మేలు చేసినట్లు కూడా భావిస్తున్నారు. ఇక మీదేనైనా జాతీయ రహదారులపై పోలీస్ శాఖ పట్రోలింగ్ మరింత పెంచాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.